వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో యాక్సిస్ బ్యాంక్ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలకు రుణాలు ఇచ్చి ఆదుకోండి. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించిన స్పోర్ట్స్ డే వేడుకలు. నంద్యాలలో వైకుంఠ ఏకాదశి పలు దేవాలయాలను పరిశీలించి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల గోకుల్ దాల్ మిల్ ఫ్యాక్టరీలో అదుపు తప్పి మిషన్లో పడిపోయిన మహిళ. కొన ఊపిరితో ఉన్న మహిళ రాజేశ్వరి హాస్పిటల్కు తరలించిన స్థానికులు. నంద్యాల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. బనగానపల్లెలో యథేచ్ఛగా చౌక బియ్యం అక్రమ రవాణా. పట్టించుకొని అధికారులు. న్యూస్ 9 ఫోకస్. అహోబిలేషుని సన్నిధిలో అపచారం. మద్యం మాంసాహారం సేవిస్తూ పట్టుబడిన ఆలయ సిబ్బంది. నంద్యాల బాల అకాడమీ విద్యా సంస్థల్లో అంగరంగ వైభవంగా సాగిన సంక్రాంతి సంబరాలు. నంద్యాల ఏదవ సంఘం ఆధ్వర్యంలో ఏదవ మహిళలకు ముఖ్య పోటీలు. నంద్యాల పట్టణంలో నూతనంగా 4 కుంటల రోడ్డులో రాజ్ భవన్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ విశ్వనాథ్, యాక్సిస్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ చందా శ్రీనివాస్, బ్రహ్మనాథ్ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్, బ్రాంచ్ మేనేజర్ జగదీష్, మెయిన్ బ్రాంచ్ హెడ్ హర్షద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ నంద్యాలలో 2వ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందని, కర్నూలు జిల్లా వ్యాప్తంగా 15 బ్రాంచ్లు ఉన్నాయని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యాక్సిస్ బ్యాంక్ 2వ బ్రాంచ్ ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, రైతులకు రుణాలు సకాలంలో అందించాలని, ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు అందించే విధంగా సేవలు అందించాలని పేర్కొన్నారు. బ్యాక్ ఆఫీస్ ఇక్కడ క్యాష్ మా వద్దులే మామ. ఎక్కువగా ఈ మధ్యన ఈ సైజు తీసుకోవడం, ఈ సైజు ఎక్కువ తీసుకోవడం. హ్యాపీ మేడం. టైం సార్ रिबन कटिंग
ఫోన్ చేసింది. అందులో బ్యాక్ ఆఫీస్ ఇన్ అడిషనల్ రౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కొంచెం వెనక్కి మేడం నంద్యాలలో మాకు ఇది సెకండ్ బ్రాంచ్. ఓవరాల్ కర్నూలు క్లస్టర్ ఇది 19th బ్రాంచ్. అండ్ ఈ బ్రాంచ్లో అన్ని రకాల సర్వీసులు అవైలబుల్ ఉంటాయి. ఇన్ అడిషన్ టు లోన్ ఫెసిలిటీస్, హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ, గోల్డ్ లోన్స్, ఈవెన్ అగ్రికల్చర్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అలాగే SME లోన్ కూడా ఉంటుంది. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అవైల్ ది సర్వీసెస్. అండ్ వి థ్యాంక్ కలెక్టర్ గారు ఫర్ మేకింగ్ కన్వీనియంట్ to come for the inauguration. Thank you very much, madam, for making the time and giving us the opportunity to meet you. Thank you very much. ఈరోజు మన నంద్యాల టౌన్లో యాక్సిస్ బ్యాంక్ సెకండ్ బ్రాంచ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. యాక్సిస్ బ్యాంక్ టీం అందరికీ కూడా పేరు పేరున నా విషెస్ తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో మనకి 27 బ్యాంక్స్ ఉన్నాయి, 247 బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. దగ్గర 20 లక్షల పాపులేషన్ ఉంది మన దగ్గర. అంటే సుమారు 6 లక్షల హౌస్ హోల్డ్స్. ఇందులో చాలామంది మనకి వేరియస్ అవసరాల గురించి బ్యాంక్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా నీడీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చరల్ లోన్స్ కావచ్చు, లేదు అంటే CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఎవరైనా ఎంటర్ప్రీనర్స్, జిల్లాలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఇమీడియట్గా మనం సపోర్ట్ ఇవ్వడము. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ AP స్కీమ్స్. ప్రతి స్కీమ్లో కూడా మనం బెనిఫిషరీ సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ ఉండాలి, చక్కని లివింగ్ స్టాండర్డ్స్తో వాళ్ళ జీవనం ఉండాలి అని ఎప్పుడూ గవర్నమెంట్ కోరుకుంటుంది. అటువంటి వారందరికీ కూడా బ్యాంక్స్ మంచి సపోర్ట్ ఇవ్వాలని నేను వీరందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బ్యాంక్ చాలా చక్కగా ఫ్లరిష్ ఇవ్వాలి. కస్టమర్స్కి రాగానే ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి ప్రాపర్గా ప్రతి విషయాన్ని తెలియజేయడం, కస్టమర్స్ నెంబర్ కూడా పెరగాలి, బ్యాంక్ ఆ స్థాయికి వెళ్ళాలి, అంటే మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అది సొసైటీలో కూడా ప్రజల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. నంద్యాల LKR గ్లోబల్ స్కూల్ నందు స్పోర్ట్స్ డే వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల ASP N యుగంధర్ బాబు, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ శివకిషోర్, పాఠశాల చైర్మన్ శ్రీ J. లక్ష్మీకాంత్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుగంధర్ బాబు మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లో కూడా పిల్లల్ని రాణించాలని తెలియజేశారు. అలాగే పిల్లలను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటుందని తెలియజేశారు. అలాగే డాక్టర్ శివకిషోర్ గారు మాట్లాడుతూ పిల్లలలో క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించుకోవడంలో ఆటలు ఎంతగానో ముఖ్యమని తెలియజేశారు. అదేవిధంగా పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల చదువుతో పాటు ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో, పోటీ పరీక్షలలో అన్ని రంగాల్లో పిల్లల్ని ముందుకు తీసుకువెళ్లడమే LKR గ్లోబల్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ ఆట పాటలతో అలరించారు. మరియు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను ఎంతో గొప్పగా పిల్లలు తమ నృత్యాలతో, వేషధారణలతో తెలియజేశారు. ఆటల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రమాణ స్వీకారాలు అందజేశారు. led by Captain Sri Hansika, who is a good sports person and a vice captain Mumaira.
సార్ 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 శ్రీమతి జే నిర్మలా దేవి మ్యామ్ గారు టు కమాండ్ ద సీట్. Round of applause. Sports Day torch. The flame represents the endeavor for protection from darkness and enlighten the every corner of the world. And honorable directors to light the torch. Now the Olympic torch is passed on to Master Sai Pratap, the Akash House captain. Next it is handed over to us. Positive impact. The first bearer of Olympic flame is Rajiv from grade 9. The sports captain and handed over our PT teacher, Mr. For school premises and may this light glow to remove darkness in the lives of We promise that we shall take part in the sports day of LKR Global School, fair players, respecting and best results in the games for the honor of our school. సార్ మురళి సార్ సార్ సార్
Good afternoon, all. Today at LKR Global School, we are hosting annual sports event. So this is happening in a great way. All the games have been conducted, and today we are celebrating the annual sports day. It's a hybrid of annual day and the sports day. So we have a lot of parents here. We have all the staff, students have worked so hard. We have our chief guest, KV Shivakishore Garu, who is a sports director at Rayalaseema University. So we are very proud to have him here, and he is also a former hockey player who have been playing at national level. So thank you very much, sir, for being part of the program. And we also had Yugandhar Babu Garu, ASP of Nandyal, as a chief guest this morning. So we had Brahmam Garu, and we have Chairman Sir Lakshmikanta Reddy Garu part of this program. Definitely it has been a very grand program and very successful. We made sure all the students have participated in all the sports possible, and we had a lot of cultural activities today. So we hope all the students, parents and all our guests have enjoyed this program. And thank you again for all the media friends for being part of this program. Thank you. Thank you, sir. నంద్యాల వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు దేవాలయాలలో పోలీస్ బందోబస్తు భారీగా ఏర్పాటు చేస్తున్నామని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా దేవాలయం వద్ద భక్తులకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా సిఐ సుధాకర్ రెడ్డి పరిశీలించి క్యూ లైన్ ద్వారా భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా నంద్యాల గడిపాడ గడ్డలు వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి నిర్వహించడం సందర్భంగా అదేవిధంగా అక్కడికి భక్తులు భారీ ఎత్తున పాల్గొంటారని, అక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా క్యూ లైన్ ద్వారా భక్తులకు దర్శన భాగ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శించుకోవాలని, దేవాలయం వద్ద క్యూ లైన్ పద్ధతిలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని, ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీసులకు భక్తులు సహకరించాలని తెలిపారు. మనకి ఎక్కువ ఫోల్డ్ చేసేటట్టు బ్రేక్ చేసి మన వాళ్ళు కానీ వాలంటీర్స్ టీటీసీ వాళ్ళు ఒక 10 మంది దాకా వస్తారు. ఎవరి ఇయర్ వస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ లాస్ట్ టైం ఇబ్బంది పడుతుంది కదా, ఆ ఇబ్బంది అంటే ఈసారి ఓవర్కమ్గా ఫోర్స్ చేసి ఎక్కువ ఇబ్బంది అనేది. ఎందుకంటే ఈ రాత్రి చూశారు కదా పరిస్థితి ఏమిటి. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి గుడిపాడి గడ్డ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూడడం జరిగింది. ఇక్కడ రేపు జరుగు వైకుంఠ ఏకాదశి పండుగకు సందర్భంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ కు దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ కూడా బార్కెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున భక్తులందరికీ అప్పీల్ ఏమంటే రేపు మాక్సిమం అందరూ కూడా 2 వీలర్స్ లోనూ లేకుంటే బై వాక్ వచ్చేసి క్యూ లైన్ లో ఉండి ప్రశాంతంగా ఎటువంటి తొందరపాటు లేకుండా తొక్కిసలాట లేకుండా దర్శనం చేసుకొని టెంపుల్ అధికారులకి, పోలీస్ ఆఫీసర్లకి, పోలీస్ సిబ్బందికి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చి మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్గా సార్ట్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ.
నంద్యాల గోకుల్ దాల్ మిల్ ఫ్యాక్టరీలో రాజేశ్వరి మహిళా మిషన్లో ప్రమాదవశాత్తు మిషన్లు పడిపోవడంతో కొన ఊపిరితో ఉన్న రాజేశ్వరిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వివరాలలోకి వెళితే నంద్యాల చాపురేవుల గ్రామానికి చెందిన రాజేశ్వరి రాజశేఖర్ కూలి పని చేసుకుంటే కానీ ఇల్లు గడవదు. కూలి పని కోసం నంద్యాల బొగ్గు లైన్లో ఉన్న గోకుల్ దాల్ మిల్ ఫ్యాక్టరీలో పనికి వెళుతూ విజయవాడ సాగిస్తున్నారు. అయితే గురువారం యథావిధిగా పనికి వెళ్లిన రాజేశ్వరి దాల్ మిల్లి ఫ్యాక్టరీలో మిషన్లో పడిపోవడంతో రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అక్కడ పనిచేస్తున్న స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వరి బంధువులు మాట్లాడుతూ రాజేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా కూలి పని చేసుకుంటే కుటుంబం గడుస్తుందని, ఫ్యాక్టరీలో మిషన్లో పడిపోవడంతో పరిస్థితి సీరియస్గా ఉందని, దేవుడు ఆమెను బతికించాలని వేడుకున్నారు. అయితే అధికారులు ఫ్యాక్టరీలను తనిఖీలు చేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఫ్యాక్టరీలలో నిబంధనలు సరిగ్గా లేకపోవడం వల్ల పేద ప్రజల బ్రతుకులు గాలిలో కలుస్తున్నాయని, ట్రాక్టర్ పనిచేస్తున్న సిబ్బందికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు చిన్న వయసు, ఆమె కూడా పెద్ద ఎవరు పైనుంచి జరిగిందే అట్లా, పైనుంచి జరిగిందే మిషన్లోకి జరిగింది అట్నే. మిషన్లు కాదు సార్, మిషన్లు కాదు, డబ్బాలు బంకర్లు అని ఉంటుంది. మన తొట్ల లెక్క ఉంటాయి, ఏమి ఆ తొట్ల కందులు ఉంటాయి. అట్లా వాళ్ళు పైగా పోయినాయి కొట్టడానికి. కానీ ఇప్పుడు సౌకర్యం చెప్తే చేయాలి కదా పనులు. ఎట్లా మిస్టేక్ అయిందో కింద లోడ్ పెరిగితే ఈ కందులో కిందికి దారుతాయి, ఆ కిందికి దారుతాయి. ఆ కందులు అమ్మటి ఆమె వచ్చింది, అంతే, ఏం లేదు. అట్లా మేము అలా బయటనే ఉంటాం. మేము కింద లోపల కేకలు ఎత్తుంటే ఏందబ్బా నేను పోయినా లోపలికి పోయేదాకా కందులలో అది విషయం కొద్దిగా సురుగా తప్పుతున్నట్టుంది. శివమ్మ పని పోయింటి, నేను నా బిడ్డ దాంట్లో పడిందంట, నాకు న్యాయం చేయాల్సి సార్. మీకు ఏమన్నా కానీ నా బిడ్డకు మోపు ఉందని చెప్తున్నారు, కానీ నేను ఏం చెప్పలేను. అంతగా కంది బ్యాలులో పని కానిచ్చి నేను ఉరుకులాడు తెచ్చిన పని ఏంటి, నేను కూడా ఇంటికాడ లేదు. ఏం జరిగిందో ఏం చెప్పకున్నారు డాక్టర్ కూడా. ఏం చెప్పకున్నారు, ఈ రోజు జరిగే వరకు చెప్పలేమంటున్నారు. నంద్యాల గుడిపాట గడ్డలో వెలసిన అతి పురాతనమైన మహిమగల దేవాలయం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. గురువారం రాత్రి 12 గంటల నుండి వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు, పూజలు ప్రారంభమవుతాయని, ఉత్తర ద్వారం నుండి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని, పట్టణంలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. దర్శనం మూడు సార్లు చేయాలి, ఇది వేసే ముందు అలాగే 3 సార్లు చేయాలి. మా టీవీలో కూడా రాలేదు, శ్రీ వెంకటేశం లక్ష్మేశం అనిష్టగ్ర అభిష్టం చతుర్ముఖేరతరయం శ్రీనివాసం భజేరిషం. పూర్ణమో వెంకటేశాయ. ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అటువంటి ఒక పర్వదినము జనవరి 9వ తారీఖు రాత్రి, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, దివ్యంగా అలంకరణ సేవ అంతా కూడా జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అయితే, తీర్థ ప్రసాద వితరణలు అయితే అన్ని కూడా చేయాలని చెప్పి సంకల్పం చేశాము. భగవంతుడు నిర్విఘ్నంగా కొనసాగించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఎటువంటి కష్ట నష్టాలు, దుఃఖములు, వైషమ్యాలు లేకుండా కార్యక్రమాన్ని సజావుగా జరిపించాలి అని చెప్పేసి ఈర్ష్య, ద్వేష, అసూయాలు, పరస్పరం ఇవన్నీ కూడా అపోహాలు లేకుండా కార్యక్రమం సజావు జరిపించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. పూర్ణమో వెంకటేశాయ.
యథేచ్ఛగా చౌక బియ్యం అక్రమ రవాణా పట్టించుకొని అధికారులు కరోనా దాటికి ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటించే పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు నెల నెలా ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బనగానపల్లె పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ రేషన్ తరలిస్తున్నారు. కొంతమంది అధికారుల అండదండలతో తరలించుకుంటున్నాము మీకెందుకు అంటున్నారు. ఇలా ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల నుండి కిలో బియ్యాన్ని 7 రూపాయలకు కొనుగోలు చేసి బయట 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. బనగానపల్లె కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జోనుగా బేతంచెర్లకు రవాణా సాగుతుంది. ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం వదిలేయండి, మీకేం కావాలో చెప్పండి చేస్తాం, చిత్రాలు వీడియోలు తీయటం ఆపేయండి అంటూ మాకు పలు అధికారుల అండదండలు ఉన్నాయంటూ వేడుకోవటం గమనార్హం. అహోబిలేషుని సన్నిధిలో అపచారం, మద్యం మాంసాహారం సేవిస్తూ పట్టుబడిన ఆలయ సిబ్బంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది పట్టపగలే మద్యం సేవించి మాంసం తింటూ పట్టుబడడం వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళితే దేశంలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం పుణ్యక్షేత్రంలో అపచారం జరిగింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 5 మంది వ్యక్తులు విధి నిర్వహణ సమయంలోనే అహోబిలం సమీపంలో మందు పార్టీ చేసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం తాగుతుండటం, మాంసాహారం పూజిస్తూ స్థానికులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిని ఆలయ అధికారులు సీరియస్ గా తీసుకుని వారిని వెంటనే సస్పెండ్ చేశారు. ఎగువ అహోబిలం మఠం ప్రతినిధి సుదర్శన్ ఫిర్యాదు అందించిన వెంటనే విచారించి నిర్ధారణ కావడంతో మాంసాహారం, మద్యం సేవిస్తున్న వారిని విధుల నుండి తొలగించారు. డ్యూటీ ఎవరన్నా ఈ డ్యూటీ ఎక్కడన్నా వీటికి ఎందుకు వచ్చినావు అంటే ఇన్ఫార్మ్ చేసినాం ఆఫీస్కి హలో నోటి చూపు ఆడు ఓకే అన్న నా ఫోన్ ఎక్కడ ఉంది షర్ట్ కలర్ ఏంది అంటే మరి చిక్కలని చూడండి చాలా ఓకే కన్ఫర్మ్ నెక్స్ట్ పోదాం చిన్నపిల్లలు తప్పిపోతామని వచ్చారు చికెన్ ఏమన్నా వాళ్ళకి సరిపోక వాళ్ళే కొట్టుకుంటారు. ఏంటన్నా చికెన్ మూతిలో చికెన్ లేదు మూతని 3 సార్లు చెప్తున్నాం. సాంబార్ ఉంది, సాంబార్ అయితే నా పిల్లానికి పోయిస్తాం. లేదు లేదు సారే నా గ్లాసులుగా నిన్నట్టే మీకు నువ్వు మంచివా నువ్వు మొదలడేవా హాఫ్ ఏం లేదులే. చికెన్ అడిగి నేను ఉల్లిపాయలు అయిపోయిందంటలే వాళ్ళది. నేను ఇంట్లో మనం నేను వస్తా నువ్వు ఎక్కువ నేను నడుచుకుని రావాలా
నేను రాళ్ళతో కొట్టుకుంటే అడుగు నేను. సురేష్ నడుచుకుంటూ వచ్చలే, అది నేను నడుచుకుంటూ వచ్చలే. జోలో చెల్లు తీసుకో, నా జోలో నీళ్ళు నువ్వు మడ్డ కింద చూసా. ప్రభాత కిరణాల వెలుగులో భోగి మంటల బగబగలతో, పచ్చని తోరణాలతో, అందమైన రంగవల్లులతో, శుభాన్నిచ్చే గోమాత పూజతో, నోరూరించే తీయని పొంగలితో, రంగురంగుల పతంగులతో, సాంప్రదాయ వస్త్రధారణతో, నిండైన పూర్ణ కుంభంతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ సాగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ సాంప్రదాయ వస్త్రాలను ధరించారు. ప్రిన్సిపాల్ మాధవీలత పిల్లలకు భోగి పళ్ళు పోశారు. ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాధవీలత మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ ఈ సంక్రాంతి విద్యార్థుల ఆశలు, కలలు, లక్షణాలను నిజం చేస్తూ విద్యార్థుల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాధవీలత, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకసారి మీ వేషధారణ చూడండి, ఎలా డ్రెస్ అయ్యారు మీరంతా. నువ్వు ఆపకూడదు, పిల్లలు గోడు పడతాయి. నిండుగా డ్రెస్ వేసుకున్నాం. తూర్పు కొండల్లో సూర్యుడు ఉదయిస్తుండగా భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చి మన పాత అలవాట్లను కూడా కాల్చేసే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. ముంగిళ్లలో రంగవల్లులు పెట్టి, గొబ్బెమ్మలను పెట్టి, బంతిపూలతో అలంకరించి, రేగుపళ్ళు వేసి ఇంటికున్న జిస్టిని తీసేస్తారు. అలా 3 రోజులు జరుపుకునే పండుగలో సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. అందులో ధాన్యలక్ష్మిని, ధనలక్ష్మిని ఇంటికి ఆహ్వానించి పక్షులను ఆరాధిస్తారు. ఈ రోజు గోమాతకు పూజ చేస్తే శుభం జరుగుతుంది అని, అలాగే గంగిరెద్దుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి ధాన్యాన్ని తీసుకొని వెళ్తే శుభం జరుగుతుందని హరిదాసులు కీర్తనలు చేస్తూ మన పురాణాలు మళ్ళీ మనకు పరిచయం చేస్తూ సాగే ఈ సంక్రాంతి పండుగ మా బలా అకాడమీలో ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా కొత్త బియ్యంతో పొంగలి వండి పిల్లలకి పంచడం జరిగింది. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన
చిన్నారులందరూ కూడా గొబ్బెమ్మల పాటలు కోలాటం చేసి సందడి చేశారు. అలాగే ఈ హరిదాసు చేసే కీర్తనల్లో కలిగే ఆ సంతృప్తిని వారు ఈరోజు పొందడం జరిగింది. అలాగే ఈరోజు భోగిపళ్ళు అంటే చిన్నారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దిష్టి పోయేలాగా మన సాంప్రదాయం పద్ధతుల్లో వారికి భోగి పళ్ళు పోయడం జరిగింది. మన సంస్కృతిని సాంప్రదాయాలను మన స్టూడెంట్స్కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న శ్రీ కృష్ణ మందిర ఆవరణలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యాదవ మహిళలకు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసినట్లు నంద్యాల యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం ముగ్గుల పోటీలతో పాటు భోగి మంటలు, హరిదాసు, గంగిరెద్దుల, రాముడు సీత విన్యాసాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి బహుమతి 10,000 రూపాయల విలువగల వెండి దీపపు కుందులు, రెండవ బహుమతి 8,000 రూపాయల విలువగల వెండి గంధపు గిన్నెలు, మూడవ బహుమతి 6,000 విలువగల పుష్పం ఆకారంలో ఉన్న వెండి పసుపు కుంకుమ పూజా వస్తువులు, నాలుగవ బహుమతి 4,000 విలువగల ఇత్తడి ప్రమిదలు 13 ఇంచులు, ఐదవ బహుమతి 2,000 విలువ కలిగిన ఇత్తడి ప్రమిదలు 9 ఇంచులు హైట్. ముగ్గుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి సీల్డ్ ప్రదానం చేయబడుతుందని అన్నారు. మధ్యాహ్న భోజన సౌకర్యం కలదు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయబడును. యాదవ మహిళలకు మాత్రమే 10x10 విస్తీర్ణం, ఒకరికి ఒక హెల్పర్ ఉండవచ్చు. చుక్కల ముగ్గులు మాత్రమే ముగ్గు మరియు కలర్స్ ఎవరికి వారే తెచ్చుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా యాదవ మహిళల్లో చైతన్యం కోసం గృహిణులు మరియు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మొదలగు వృత్తులలో ఉండి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీల కార్యక్రమంలో అందరూ ఒకే వేదికలో కలవాలని ఒక చిన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనదని అన్నారు. మీడియా మిత్రులకు, నంద్యాల పట్టణ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలతో నంద్యాలలో మొట్టమొదటిసారిగా యాదవ మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడమైనది. కావున యాదవ మహిళ మనులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము. ఈ నెల 11వ తారీఖు మొదటి ప్రైజు 10,000 రూపాయలు విలువ కలిగిన 2 దీపపు వెండి కుండలు, రెండవ ప్రైజు 8,000 విలువ కలిగిన వెండి గంధపు గిన్నెలు 2, థర్డ్ ప్రైజు 6,000 విలువ కలిగిన పుష్పం ఆకారంలో ఉన్న పసుపు కుంకుమ వెండి వస్తువు, ఫోర్త్ ప్రైజు 4,000 విలువ కలిగిన ఇత్తడి ప్రమిదలు పెద్దవి, 5వ ప్రైజు 2,000 విలువ కలిగిన ప్రమిదలు 2. కావున యాదవ మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మాకు సహాయ సహకారాలు అందించిన మా యాదవ బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాము. జై యాదవ్, జై మాధవ్. కృష్ణం వందే జగద్గురు, కృష్ణాయ వాసుదేవాయ, హరయే పరమాత్మని, ప్రణత క్లేశనాశాయ, గోవిందాయ నమో నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం ఉంటుంది. అలాగే 9వ తారీఖు రాత్రి అభిషేకం ఉంటుంది. అలాగే 11వ తారీఖు నంద్యాల యాదవ సంఘం తరఫున ముగ్గుల పోటీలు కూడా ఉంటాయి. చాలా దేదీప్యమానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ముగ్గులలో పాల్గొనే యాదవ సోదరిమణులు వచ్చేసి తమ అమూల్యమైన పేరును నమోదు చేసుకొని మీ ప్రతిభను ఇక్కడ వీక్షించి ఇక్కడ ఇచ్చే ప్రైజులు తీసుకొని ఈ దేవాలయానికి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, గతంలో యాదవ సోదరిమణులు ఈ దేవాలయానికి ఆర్థికంగా సహాయం చేసిన పెద్దలకు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి శ్రీకృష్ణ మందిరం ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు. హరే కృష్ణ. నంద్యాల మరియు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, యాదవ మహిళా ముగ్గుల పోటీలు మకర సంక్రాంతి సందర్భంగా మన నంద్యాలలో వెలిసిన శ్రీకృష్ణ మందిరం పద్మావతి నగర్ నందు ఏర్పాటు చేయడం అనేది. మొదటి బహుమతిగా 10,000 విలువ గల వెండి వస్తువులు, రెండవ బహుమతిగా 8,000, మూడవ బహుమతిగా 6,000, నాలుగవ బహుమతిగా 4,000, ఐదవ బహుమతిగా 2,000. ఇలా ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతి కూడా ఏర్పాటు చేయమన్నది.
కావున ఈ ఓన్లీ యాదవ మహిళలు మాత్రమే ఈ ప్రోగ్రాము. కావున యాదవ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, అలాగే మన శ్రీకృష్ణ టెంపుల్ నందు అదే రోజు తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం అనేది. కావున మన యాదవ మహిళలు మాత్రమే వీరికి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో యాక్సిస్ బ్యాంక్ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలకు రుణాలు ఇచ్చి ఆదుకోండి. నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించిన స్పోర్ట్స్ డే వేడుకలు. నంద్యాలలో వైకుంఠ ఏకాదశి పలు దేవాలయాలను పరిశీలించి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన సిఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల గోకుల్ దాల్ మిల్ ఫ్యాక్టరీలో అదుపు తప్పి మిషన్లో పడిపోయిన మహిళ. కొన ఊపిరితో ఉన్న మహిళ రాజేశ్వరి హాస్పిటల్కు తరలించిన స్థానికులు. నంద్యాల అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. బనగానపల్లెలో యథేచ్ఛగా చౌక బియ్యం అక్రమ రవాణా. పట్టించుకొని అధికారులు. న్యూస్ 9 ఫోకస్. అహోబిలేషుని సన్నిధిలో అపచారం. మద్యం మాంసాహారం సేవిస్తూ పట్టుబడిన ఆలయ సిబ్బంది. నంద్యాల బాల అకాడమీ విద్యా సంస్థలో అంగరంగ వైభవంగా సాగిన సంక్రాంతి సంబరాలు. నంద్యాల ఏదవ సంఘం ఆధ్వర్యంలో ఏదవ మహిళలకు ముఖ్య పోటీలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.